ఢిల్లీలో ఇటీవల బుక్ ఫెయిర్ జరిగింది. అంతర్జాతీయ బుక్ ఫెయిర్ జరిగింది. 3, 4 రోజుల పాటు జరిగింది. చాలామంది పుస్తక ప్రియులు వచ్చి ఈ పుస్తక ఆవిష్కరణ పుస్తక ప్రదర్శనలో వాళ్ళు పాలు పంచుకున్నారు. పుస్తకాలు కొనుక్కున్నారు. అయితే అక్కడ ఒక విశేషం జరిగింది. అదేంటంటే గోరఖ్పూర్‌కి చెందినటువంటి గీతా ప్రెస్ వాళ్ళు అక్కడ తమ పుస్తకశాలను పెట్టారు. ఆ పుస్తకశాలను పెట్టడం ఒక విషయమైతే, అత్యధికంగా అమ్ముడైనటువంటి పుస్తకాలు గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు ప్రచురించేటటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు. భగవద్గీత కావచ్చు, రామాయణ, భారత, భాగవతాలు, నారద భక్తి సూత్రాలు, ఉపనిషత్తులు, వాళ్ళు ప్రచురించినటువంటి చిన్నపిల్లల కథలు, స్త్రీలకు కావలసినటువంటి ఆధ్యాత్మిక సమాచారం, ఇవన్నీ ఉన్నటువంటి పుస్తకాలను కొనుగోలు చేయటం కోసము ప్రజలు ఎగబడ్డారు. అత్యధికమైనటువంటి సేల్స్ గీతా ప్రెస్కి సంబంధించినటువంటి స్టాల్లో జరిగింది. అందరూ ఆనందించాల్సిన విషయం, ఎందుకంటే పుస్తకాలు కొనుక్కుంటున్నారు కాబట్టి. కానీ మన వామపక్ష లిబరల్ అని చెప్పబడేటటువంటి వామపక్షులు లిబరల్ ఎప్పుడూ కాదు, లిబరల్స్ వామపక్షులు కాదు. కానీ మన దేశంలో పదం చలామణి అవుతోంది. వాళ్ళకు మాత్రము జీర్ణం కావడం లేదు, ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. పాపము చాలా బాధపడిపోతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనశాలలో ఆధ్యాత్మిక హిందూ పుస్తకాలు అమ్ముడు కావడం ఏమిటి అని బాధపడిపోతున్నారు. అక్కడ ఇస్లామిక్ పుస్తకాలు, బైబిల్ కూడాను అమ్ముడవుతున్నప్పటికీ అభ్యంతరం లేనటువంటి సెక్యులరిస్టులకి గీతా ప్రెస్ వాళ్ళు భగవద్గీతలు, రామాయణ, భారతాలు, హిందూ ఆధ్యాత్మిక పుస్తకాలు అమ్మడం మాత్రము చాలా అభ్యంతరంగా కనిపిస్తోంది.